సాయంకాల సమయంలో స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన నీ యొక్క తండ్రి వాక్యం నాయన ధ్యానిస్తుండగా నా ప్రభా గ్రంథం విప్పబడుతుండగా నాయన మా ప్రధాన యాజకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాకు కనపడినట్లుగా నాయన ఇది నాయన నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి పక్షం నిలబడుతుంది సేవలకు కూడా నాయన నీ ఆత్మ సహాయం దయచేయండి. గత వారంలో నా ప్రభా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. నా తండ్రి నీ రాకడను త్వరపెట్టినట్లుగా నాయన మాలోనైనా త్వరగా అనేటువంటి ఆయన మరి ఆ యొక్క నాయన మరి ఆ ఆత్మ నడిపింపున్నారు మీరు మాకు ఇచ్చారు. ఆయన మరి రాజు ఎక్కడున్నాడో తల్లి కూడా నాయన మరి అక్కడే నివాసం ఉంటుందని నాయన ధ్యానించినట్లు మీరు కృపనిచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన మరి అపోస్తులైన పౌలు నాయన మరి నాయన ఫిలోమోను దగ్గర నాయన ఉండుట నాయన మరి క్రీస్తుతో ఉండుట నాయన మీరు ఆయన ధ్యానించటకు మీరు కృపనిచ్చారు నాయన తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి అతి త్వరలో నాయన మేము అందరం కూడా నాయన నీతో ఉండబోతున్నాము అనేటువంటి నాయన గొప్ప అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు. దానిలో నుండి నా ప్రభా త్వరగా అనేటువంటి అనుభవం ఆయన మమ్మల్ని నాయన మరి నిన్ను చేరుకునేటువంటి విధానంలో నాయన మీరు మమ్మల్ని ఆయన మరి స్థిరపరుస్తున్నారు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. ఆయన నిన్ను నాయన మరి మహిమపరచుటకు నాయన మీరు ఇస్తున్నటువంటి మహిమ గల నాయన వాక్కులను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ అభిషేకం ద్వారా అభిషేకం కలిగినటువంటి సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా నాయన మరి ఆ అభిషేకం ఏదైతే మాకు బోధిస్తుందో ఆయన వాటన్నిటిని నాయన నీ ఆత్మ ద్వారా నాయన వివేచిస్తూ నాయన గ్రహించి ఆత్మను నాయన మాకు అనుగ్రహించండి. ఆయన ఈ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించున్నాను నాయన మరి ఆ విశ్వాస వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హత్తుకున్నారు ఆయన. మరి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మల్ని హత్తుకున్నారు తండ్రి. మరి మీ ఆత్మ ద్వారా నాయన మరి మీ ఆత్మ నాయన వాక్యం వింటుండగా వర్తమానం వింటుండగా నాయన మా మీదకి దిగి వచ్చే అనుభవంలోకి మీరు మమ్మల్ని వెళ్ళమని ఆయన మీరు మా కొరకు నాయన ఏ విశ్రాంతిని అయితే మరి ఉంచారో ఆ విశ్రాంతిలో నుండి నాయన మేము సమస్తాన్ని తేరు చూసే కృపను అనుగ్రహించమని ఈ దినము నాయన ఫిలోమోను పత్రికను ధ్యానిస్తుండగా నా తండ్రి మీ ఆత్మ సహాయం నాయన మా అందరికీ నాయన అనుగ్రహించి మమ్మల్ని అందరినీ నా ప్రభువు నీ ప్రేమ చేత ఆదరించమని మా ప్రభువును మా ప్రధాన యాజకుడిని నాయన త్వరపెట్టినట్లుగా నాయన మరి ప్రధాన యాజకుడు త్వరగా రమ్ము, 3వ మందిరము త్వరగా రమ్ము అని నాయన స్వరాన్ని నాయన మేము గలమెత్తి నాయన మరి ప్రతి దినము కూడా నాయన మరి మాట్లాడినట్లుగా నీ యొక్క వాక్కుల చేత మిమ్మల్ని స్థిరపరిచి బలపరచమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మన మధ్యలో ఉన్న దేవ సేవకురాలు ఉమ్మపాల్ గారు వచ్చి వాక్య సాయంత్రమై ప్రార్థిస్తారు. పరిశుద్ధుగా ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి చంద్రనగర్ ప్రాంతంలో తండ్రి మీరు నడిపించి తండ్రి వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తుండగా తండ్రి అపొస్తలుడైన తండ్రి మీ ఆత్మ చేత తండ్రి మీరు నింపబడి తండ్రి మాట్లాడుచుండగా తండ్రి మా హృదయంలో తండ్రి నీ మాటలు తండ్రి తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ అక్టోబర్ మాసంలో తండ్రి మీరు విశ్రాంతిని దేవా తండ్రి మీరు తండ్రి మాతో మాట్లాడుచున్నారు తండ్రి. ఎందుకంటే మేము త్వరలో విశ్రాంతిలో ప్రవేశించబోచున్నాం కనుకనే తండ్రి మీరు ముందుగానే తండ్రి ఆ విశ్రాంతి గురించి విషయాలు తండ్రి మీరు బోధపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆ విశ్రాంతిని మేము ఎక్స్పీరియన్స్ చేయుటకు తండ్రి మీరు వెల్లడి చేస్తున్న ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. మేము మా ప్రధాన యాజకుడిని యేసుక్రీస్తు మీద లక్ష్యముంచి తండ్రి మేము కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నామని తండ్రి ఆ నిశ్చయత తండ్రి ఆ విశ్రాంతిని అనుభవించే కృపనిచ్చారు. స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరియు తండ్రి ఇశ్రాయేలు క్షేమము కోరువారుగా తండ్రి మీరు ప్రేమించి తండ్రి మమ్మల్ని మీ ఏర్పాటులు చేర్చుకున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వారు తండ్రి మీరు ప్రియులు అన్నారు తండ్రి. వారికి తండ్రి మీరు తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదు కనుక తండ్రి మేము త్వరగా రమ్మని మొరపెడుచుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించి తండ్రి క్షేమదేవ మీకు స్తోత్రమని పలుకుచు తండ్రి ఇశ్రాయేలు క్షేమం విషయమే తండ్రి మేము ప్రవచించు వారుగా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేశారు. వందనాలు స్తోత్రములు తండ్రి. వారి తోటుబాటు ఇంత ఎక్కువైన ఐశ్వర్యం అయితే అయింది తండ్రి. వారి చేరిక మరింత ఎక్కువైన ఐశ్వర్యంగా తండ్రి మేము చూడబోయే దినములో మేము వచ్చి ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మమ్మల్ని చేర్చుకున్నారు, మమ్మల్ని కరుణించుకున్నారు కదా తండ్రి. వారిని కూడా చేర్చుకుంటారు, వారిని కూడా తండ్రి సమకూర్చుతారని మీరు తండ్రి
మీరు వర్తమానాల ద్వారా తండ్రి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. వారిని కూడా తండ్రి మీరు రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి వారిని సమకూర్చబోచున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. వారికి ఇవ్వబోచున్న తండ్రి మా దైవ చిత్తానుసరమైన మారు మనసు ద్వారా తండ్రి మీ వైపు తండ్రి మల్లుటకు తండ్రి మమ్మలు తండ్రి ఇప్పటి నుండే మీ విశ్రాంతిలో తండ్రి ప్రవేశిస్తూ మేముంటేనే తండ్రి వారు కూడా విశ్రాంతిలో వస్తారని తండ్రి మీరు మాట్లాడుచున్న విధానం బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విశ్రాంతి అనుభవించుదుము గాక అని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ యేసు నామం చేయుదుము గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి వర్తమానాల ద్వారా తండ్రి మీరు మమ్మల్ని పోషిస్తున్నారు, బలపరుస్తున్నారు తండ్రి. ఎక్కువైన రక్తాన్ని తండ్రి మిగిలేస్తాగా తండ్రి మీ దైవదాసుని వాడుచున్నందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. మెలికిసెదకును ఎక్కువగా కలుసుకునే కృపనిస్తున్నారు, వందనాలు స్తోత్రములు తండ్రి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 37, 38 వచనాలు కూడా తండ్రి కలిసి ఉన్నట్టుగా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక తండ్రి వచ్చుచున్న ఆలస్యం చేయక వస్తాడని తండ్రి మీరు లేఖనం ఇచ్చి ఉన్నారు కనుక తండ్రి మిమ్మల్ని మేము త్వరపెడుచుండగా తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మేము వినగలిగే చెవులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రోజు శారా గుడారంలో తండ్రి ఏ విధంగా పైన చూసినప్పుడు రమ్ము 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 అని శబ్దాలు తండ్రి వినిందో తండ్రి మేము కూడా వర్తమానం ద్వారా రమ్ము 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 అని పరిశుద్ధాత్మ మాలో ఉండి తండ్రి మాట్లాడుచుండగా తండ్రి మేము పలుకుచుండగా తండ్రి మీరు త్వరగా రమ్మని ప్రార్థిస్తుండగా తండ్రి మీరు వచ్చుచున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీ దైవదాసుడు నిలబడి మాట్లాడుచుండగా తండ్రి మీ అభిషేకం చేత నింపి తండ్రి మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని ఆదరించి బలపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాక్యశాఖపై ప్రార్థించిన దేవుని సేవకురాలకు అదేవిధంగా చారణ్ సిస్టర్ కొందరు సమయాన్ని దేవుని సేవకులకు ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా దేవుని వాక్యం ఉందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికను మనం బైబిల్ క్లాసులో ధ్యానం చేస్తున్నాం. మన మధ్య ఉన్న దేవుని సేవకులు సంజీపాలను చేస్తున్నాను, అలాగే దేవుని సేవకులు కూడా చేస్తున్నాను. ఫిలోమోనుకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 15-16 వచనాలు చదువు. ప్రార్థన చేయండి. తండ్రి మీకు వందనాలు, మీ వాక్యం మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఈ పత్రికను పౌలు ఫిలోమోనుకు ఎందుకు రాశాడు అనే సంగతిని మనం ఎరిగిన వారమే. మరి ఒనేసిమును గురించి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఒనేసిము అనగా సహాయము అని అర్థం. ఒనేసిము అనగా మరి ఆనందము అని కూడా మనం ఈ అధ్యాయం 20లో మనం గమనించవచ్చు. సహాయము అని అర్థం. ఒనేసిము మరి ఒకప్పుడు ఫిలోమోను యొద్ద దాసుడుగా ఉన్నాడు. అతడు మరి యజమానుల నుంచి పారిపోయాడు. మరి అపోస్తలుడైన పౌలు బంధకాల్లో ఉండగా మరి ఫిలోమోను ఒనేసిము దొరికినట్లుగా మనం చూస్తాం. ఆలైట్ కూడా కనపడి మనం గమనిస్తాం. ఈ ఒనేసిమును గురించి చేర్చుకోమని ఇప్పుడు ఫిలోమోనుకు ఈ పత్రిక రాశాడు. రాసినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. 15-16 వచనాలలో ఏమని రాయబడిందంటే, నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. ఈ రాత్రి మన అంశం ఏంటంటే, నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు, అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను అనే మాట మనం చూస్తాం. చూడండి, ఇది ఎంత మంచి మాట.
యజమానుని యొద్ద నుండి పారిపోయిన ఒనేసిము బంధకములో ఉన్న ఖైదీ అయిన పౌలు ద్వారా సువార్త విని రక్షించబడి ఇప్పుడు పౌలుకి ఒక కుమారుడుగా, ఒనేసిము ఫిలోమోనుకు ఒక సహోదరుడుగా పంపించబడతా ఉన్నాడు. ఈ సందర్భంలో ఎంత మంచి మాట ఒనేసిమును గురించి ఇక్కడ పౌలు చెప్పారంటే, ఈ కొద్ది కాలపు ఎడబాటు నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అన్నాడు కదా. మనం ఏదైనా ఒక విషయానికి నెగిటివ్గా చెప్పడంలో పాయింట్లు ఎదుగుతాం, మానవులుగా మనకున్న సహజ లక్షణం అని. కానీ పౌలు గారు ఆ ఎడబాటు మీద మరి ఒనేసిమును ఎలాగూ వర్ణిస్తున్నాడంటే, ఇది కూడా మేలు కొరకే జరిగింది, మరి నిన్ను వదిలిపెట్టి ఉండకపోతే నాకు దొరికేవాడు కాదు, నాకు దొరికాడు కాబట్టి నేను సువార్త చెప్పాను కాబట్టి కుమారుడయ్యాడు, నా కుమారుడయ్యాడు కాబట్టి నీకు సహోదరుడయ్యాడు అనేటట్టుగా ఈ పత్రిక రాశాడు. ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఉండుట అనే మాటను మనం తీసుకుంటే, ఎల్లప్పుడూ అనే మాట మరి నిత్యమైన అనుభవాన్ని చెప్తుంది. నిత్యం, నిత్యత్వం లేదా నిత్యం, ఎల్లప్పుడూ అనే మాట లేదా క్రొత్త నిబంధన అంటే నిత్య నిబంధన, క్రొత్త నిబంధన అంటే నిత్య నిబంధన. హెబ్రీ పత్రిక 13:20లో క్రొత్త నిబంధనను ఏమన్నాడంటే నిత్య నిబంధన అన్నాడు. ప్రభు మనలను క్రొత్త నిబంధనలోనికి తీసుకొని వచ్చాడు. ప్రభు మనలను నిత్య నిబంధనలోకి తీసుకొని వచ్చాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరాడు. ఆదాము నిబంధన మీరాడు కదండి. ఆదాము నిబంధన మీరితే ఇప్పుడు యేసుక్రీస్తు నిబంధనలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆదాము నిబంధన మీరాడు. అయితే మనం కడపటి ఆదాము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం ఇప్పుడు నిబంధనలోనికి వచ్చాం. ఇప్పుడు ఆదాము నిబంధన మీరాడనే సంగతిని పౌలు గారి లెక్కలో చెప్పండి, పౌలు గారిలాగా చెప్పండి. ఆదాము నిబంధన మేరటం మంచిదే. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా వచ్చిన నిబంధనలు మనం ఇంకెల్లప్పుడూ ప్రభుతోటే ఉండొచ్చు. ఒనేసిము తప్పిపోవటం మంచిదైంది. ఎందుకంటే ఒనేసిము తప్పిపోయి ఇప్పుడు పౌలుకు దొరకడం ద్వారా, సువార్త ద్వారా రక్షించబడి ఇప్పుడు ఫిలోమోనుతో ఎల్లప్పుడూ ఉండే సంబంధాన్ని పొందుకున్నాడు. అలాగే ఆదాము తప్పు చేయకపోతే యేసుక్రీస్తు ప్రభు నిబంధన ద్వారా మనం దేవుని వద్దకు వచ్చేవారం కాదు. కడపటి ఆదాము అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. రెండవ మనుషుడు అనే అనుభవము ఉండేది కాదు. మొదటి మనుషుడు అవిధేయత చూపించాడు కాబట్టి రెండవ మనుషుడు విధేయత చూపించాడు. మొదటి ఆదాము పడిపోయాడు కాబట్టి కడపటి ఆదాము తిరిగి లేచాడు లేదా మనం లేపాడు. ఇలా ఆలోచిస్తే ఫిలోమోను రాసిన పత్రికలో ఒనేసిము అనే మాటతో కానీ పత్రిక స్టార్ట్ చేస్తే ఫిలోమోనుకు చాలా కోపం వస్తుంది. చాలా కాలం అయింది పౌలు గారిని చూసి, పౌలు ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తున్నప్పుడు ఒనేసిమును గురించి నేను ఈ పత్రిక నీకు రాస్తున్నాను అని మొదలెట్టాడు అనుకోండి, ఫిలోమోనుకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మరి నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు, మంచోడు కాదు, నష్టం చేశాడు, పారిపోయాడు అనేవన్నీ గుర్తొస్తాయి. అందుకనే ఈ పత్రిక ఎలా రాశాడంటే, అతడు నిన్ను వదిలిపెట్టడం ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండుటికే కాబోలు అని రాశాడు. ఆదాము తప్పు చేయటం మనం ఎల్లప్పుడూ క్రీస్తు ఉండటికే కాబోలు అని మనం రాయాలి. నిజంగా ఆదాము తప్పు చేయకపోయి ఉంటే, నిబంధన మీరు ఉండకపోతే ఈ క్రొత్త నిత్య నిబంధన అనేది మనకు తెలిసేదే కాదు. దీనికి వెనకాల కోడిగుడ్డు కేకుల్లాకి చేస్తాంటారు. ఏకలు ఎలాగుతారంటే, అయితే తప్పు చేస్తే ఇప్పుడు ఏం జరిగింది?
మేలే జరిగింది కాబట్టి ఇంకెప్పుడు తప్పు చేద్దాం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ నిత్యమైన అనుభవాన్ని రుచి చూడలేదు. మీరు చెప్పండి, ఆదాము తొట్టిల్లాడు, ఇప్పుడు క్రీస్తు విధేయత వచ్చింది. ఇశ్రాయేలు తొట్టిల్లారు, ఇప్పుడు సంఘం ప్రవేశించింది. అయితే ఈ రెండు కంటెక్స్ట్లో తీసుకుంటే ఆదాము అవిధేయత మంచిదైంది, క్రీస్తు విధేయత వచ్చింది. ఇశ్రాయేలు తొట్టుబాటు మంచిదైంది, సంఘ ప్రవేశం వచ్చింది అనే దగ్గర తీసుకుంటే ఇప్పుడు వెంటనే కౌంటర్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఏంటి కౌంటర్ అంటే, అయితే తప్పు చేస్తేనే మనకు మంచి జరుగుతుంది అని ఈ పాయింట్ వచ్చింది. రోమపత్రిక 3:8 ఒకసారి చదవండి. రోమపత్రిక 3:8, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 వచ్చింది. మేలు కలగాలంటే తప్పు చేయాలి అని నేను చెప్పుచున్న ప్రకారం, నేను చెప్తున్నానని కొందరు దూషిస్తున్నారు. కొందరు దోషణ ఏంటంటే, మేలు కలగాలంటే కీడు చేయాలి, తప్పు చేయాలి. ఇప్పుడు ఎలా ఉంది, ఆదాం తప్పు చేయటం మంచిగా జరిగిందిలే, ఒనేసీము నిన్ను కొంతకాలం వదిలిపెట్టడం మంచిగా జరిగిందిలే, ఇశ్రాయేలు తొట్టుబాటు మంచిగా జరిగిందిలే అనే సారాంశం ఉన్న ఈయన పత్రికలు చూస్తుంటుంది. అప్పుడు దీని కౌంటర్ ఎట్లా వస్తుంది అంటే ఇలాగే వస్తుంది. ఎలా వస్తుంది షారోన్? మేలు కలగాలంటే కీడు చేయాలని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని గురించి దూషిస్తున్నారు అనే మాట ఉంది. అయితే ఇది 3:8 కదా రోమపత్రిక. సో 3:8లోనే దేవుని ఆత్మ మీద ఎందుకు రాశాడంటే, ఒకసారి హెబ్రీ 3:8 చదవండి. హెబ్రీ పత్రిక 3:8. వినిన ఎడల అంటే ఈ 3:8లో ఏం రాశాడంటే శోధించటం. శోధించటం అంటే ఈ పాయింట్ పట్టుకొని శోధిస్తున్నారు పౌలు. ప్రభువుని అరణ్యంలో శోధించారే, ఆయన కోపం వచ్చేసిందే, అలా శోధించడం అన్నమాట. నువ్వేంటయ్యా ఎలా చెప్తావు? ఒనేసీము కొంతకాలం వదిలేయటం మంచిది అన్నావేంటి ఫిలోమోను పత్రికలో? ఆదాము రాబోవానికి గుర్తన్నావేంటి రోమపత్రిక 5లో? ఇశ్రాయేలు తొట్టుబాటు వల్ల అన్యజనులకు ఐశ్వర్యం కలిగింది అన్నావేంటి రోమ 11లో అని అడుగుతారు. అప్పుడు దానికి పౌలు వివరణ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చూద్దాం? ఒనేసీము చూద్దాం. ఒనేసీము చూస్తే ఇప్పుడు ఒనేసీము ఫిలోమోను మళ్ళీ వదిలేస్తాడా? వదలడని ఏంటి మీ నమ్మకం? అక్కడ ఒక మాట ఉంది, ఎల్లప్పుడూ నీతో ఉండుటకు అన్నాడు కదా. ఆ మాటను మీరు నమ్మితే ఇంక ఎల్లప్పుడూ ఫిలోమోన్తో ఒనేసీము ఉంటాడు. కాబట్టి వీళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ అక్కడ జరగదు. ఏది? మళ్ళీ ఒనేసీము వెళ్ళిపోతాడు, అది కూడా మేలేనా అనేది జరగదు. సేమ్ అలాగే ఆదాము అవిధేయత వల్ల క్రీస్తు వచ్చాడు, మరలా ఇంకొక ఎవరైనా వస్తారా అంటే అర్థం ఏంటి? వాళ్ళు అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ జరగలే. నెక్స్ట్ ఇశ్రాయేలు తొట్టుబాటు వల్ల మనకు ప్రవేశం కలిగింది, మన తొట్టుబాటు వల్ల వాళ్ళ తొట్టుబాటు వల్ల మనకు ప్రవేశం కలిగింది కదా. మన తొట్టుబాటు వల్ల అనందా? అది లేదు కదా. అదే మరి మీరు రాంగ్ చెప్పారు. ఇప్పుడు లేదు, అది ఇశ్రాయేలు తొట్టుబాటు వల్ల మనకు ఐశ్వర్యం, మన ఎడల చూపబడిన కరుణను బట్టి వారికి కరుణ అన్నాడు. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు నెక్స్ట్. కాబట్టి ఎప్పుడు ఒక నెగిటివ్ సైడ్లో ఆలోచించడం, కౌంటర్ వేద్దామని మాట్లాడటం అనేది ఎప్పుడు కూడా స్పిరిట్కి విరోధంగా వెళ్ళటం మంచిది. మునికోలలకు ఎదురు తన్నుట గురించి చెప్పాడు కదా పౌలు గురించి. సౌలా సౌలా నీవేళ హింసించున్నావు అని చెప్పినట్టుగా చాలాసార్లు దేవుని ఆత్మ రాసిన సంగతులను వక్రీకరించి వంకరగా మాట్లాడే, మరి ఆ వంకర భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆదాము తప్పు చేయటం మంచిదైంది, ఎందుకంటే మనం ఎల్లప్పుడూ ఆయన వద్ద ఉండుటకు అనే మాట. ఎందుకంటే మనం ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుని పిల్లలమయ్యాం. ఎఫెసీ పత్రిక 1:4 చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా కుమారులం కదండి. యేసుక్రీస్తు ద్వారా కుమారులం అనే అనుభవం ఎలా వచ్చింది? ఆదాము అవిధేయత వల్ల వచ్చింది. ఆదాము అవిధేయత చేసి చూపాడు, మానవులందరూ పాపులయ్యారు, దేవునికి దూరస్తులయ్యారు. ఇప్పుడు దూరస్తులైన మానవులను దేవుని యొద్దకు తీసుకొని రావడానికి యేసు ప్రభు విధేయత చూపించాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులం అయ్యాం. యేసు ప్రభు ద్వారా కుమారులం అవటం అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టింది. అంటే యేసు ప్రభు ద్వారా కుమారులు అనే సృష్టి, యేసుక్రీస్తు ద్వారా కుమారులు అనే సృష్టి, దాని పిక్చర్ చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు అనే సృష్టి, దాని యొక్క పిక్చర్ ఏంటనుకున్నారు? దేవుడు ప్రక్కన కూర్చున్న మనుషుడు, క్యాపిటల్ జీఓడి ప్రక్కన ఏ మ్యాన్ సీటెడ్ అన్నమాట, ఒక మనిషి కూర్చున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ న్యూ క్రియేషన్. యేసు ప్రభు ద్వారా కుమారులు అనే ఒక నూతన సృష్టి రావటానికి కాబోలు, యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు అనే సృష్టి రావటానికి కాబోలు. కాబోలు పదం గుర్తుంది కదా, ఏమన్నాడు పౌలు? కాబోలు, నీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు, అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసాడు. ఇక్కడ అతడు అంటే ఎవరు? మనుషుడు. దేవునికి మనుషుడు కొద్ది కాలం ఎడబాటు అయ్యాడు. ఎడబాటు అంటే మరణం. మరణానికి మరొక మూల పదం, మరొక పర్యాయ పదం ఎడబాటు. మరణం, ఎడబాటు. ఎడబాటుకు పర్యాయ పదం మరణం. నీవి పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు, చూసారా? అప్పుడు మానవుడు దేవుని నుంచి కొద్ది కాలం ఎడబాటులోకి వచ్చాడు. కొద్ది కాలం మనుషుడు నీకు ఎడబాటు అయ్యాడు. ఎందుకంటే నీ యొద్ద ఎల్లప్పుడూ కూర్చుండటకే కాబోలు. కాబట్టి ఇప్పుడు ఒక మనుషుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు మనుషుడు. అన్నిటికంటే హైయెస్ట్ ప్లేస్లో ఇప్పుడు ఒక మానవుడు కూర్చున్నాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మనుషులు ఉన్నారు, కానీ పరలోకం ఎక్కిన మనుషుడు అనే రికార్డుని సృష్టించాడు యేసు ప్రభు ద్వారా. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దాకా చంద్రమండలం మీదకి వెళ్ళిన మనుషుల గురించి మాట్లాడుకున్నాం, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మనుషుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఏ మ్యాన్ స్పాటెడ్ బిసైడ్ ద గాడ్, దేవునికి ప్రక్కన ఒక మానవుడు కనుగొనబడ్డాడు. దేవుడు ఒక మనుషుడు ఎక్కడున్నాడని చెప్తున్నాడంటే మనకి, ఒక మనుషుడు ఇప్పుడు దేవుడు ప్రక్కన ఉన్నాడు. దేవుడు ప్రక్కన మనుషుడు కూర్చున్నాడంటే ఇదంతా ఎలా సంభవించింది? ఆ కొద్ది కాలపు ఎడబాటు తీసుకొచ్చిన పునరుద్ధరణ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఆదాముకి ఏం చెప్తాం ఇలాగా? చెప్పండి. చేతులు జోడించి వందనమర్పింతు. వెంటనే యేసు పాదాల మీద అడిపోతాం. న్యాయాధిపతి యేసు సన్నిధిలో ఆదాము గారిని చూడగానే చేతులు జోడించి వందనమర్పింతు. యేసు ప్రభు పాదాలపై పడిపోతా. ఆదామును చూడగానే మీరు చేతులు జోడించి ప్రభుకు వందనాలు చెప్పి పాదాల మీద అడిపోండి. తప్పు చేసి ఉండకపోతే, ఈయన నిబంధన మీరి ఉండకపోతే నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అనేది ఉండేది కాదన్న. కాబట్టి మనం ఇందులో స్తోత్రం చెల్లించాల్సిన అంశం ఏంటంటే, దేవుని ప్రక్కన మనుషుడు అనే ఈ న్యూ క్రియేషన్ రావటానికి కారణం ఆదాము కొద్ది కాలము మానవులందరినీ దేవునికి ఎడబాటుగా తీసుకెళ్ళిపోయాడు, దూరం తీసుకెళ్ళిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకున్నాం కదా, 4వ వచనం. మీకు ఒక మర్మం చెప్తాను, ఇది మీరు ఎవరికి చెప్పండి, మీరు దాచుకోండి. లైవ్లో ఉన్నా కూడా వాళ్ళు వినలేదు, అది మీరు రాయండి.
అసలు ఇప్పుడు యాంటీ క్రైస్ట్ యొక్క రెవల్యూషన్, త్వరలో క్రీస్తు విరోధి రాబోతున్నాడు. మనం అనుకునేటట్టు ప్రభు మనకి ఇచ్చిన దర్శనం ప్రకారం వాడు ఇంకొక నాగా ఎన్ని రోజుల్లో ఇంకొక 40 రోజుల్లో వాడు రివీల్ అవుతాడు కదా. అయితే యాంటీ క్రైస్ట్ రివీల్ అవటానికి గల ముఖ్యమైన బాధ అడిగి ఏంటి, అసలు సాతాను గడికి అంటే ఎఫెసీ పత్రిక. అందుకని మీరు ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23 వచనాలు పర్సనల్గా మీరు ప్రతిరోజు ఇక్కడ నుంచి చదువుతూ ఉండండి. ప్రతిరోజు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచనాలు ఎవ్రీడే ప్రతిరోజు మీరు పొద్దురే లేచి పరగడుపున థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు చూసారు, ఆ టైప్లో మీరు చదివేసాను. పొద్దున లేవటం పరగడుపున దాన్ని చదవండి. ఎందుకంటే ఈ అధ్యాయం అనేది అపవాదిగాడికి ఎంత బాధ తెచ్చిపెట్టిందంటే వాడు అప్పటికప్పుడు వాడి సినిమాలో క్యారెక్టర్ని సృష్టించాడు, ఆడే యాంటీ. దీని వివరాలు నేను రాబోయే దినాల్లో చెప్తాను. అయితే ఇంతవరకు చాలు. ఇప్పుడు మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివారే, యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించు. ఎఫెసీ పత్రిక 2:10 చదవండి. ఎఫెసీ పత్రిక 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొని వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం అనే మాట మనం. సో ఇది న్యూ క్రియేషన్ అన్నమాట. 2:10 న్యూ క్రియేషన్, కొత్త సృష్టి అన్నమాట. మరొక వచనం చదువుదాం చూడండి. దైవ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని 2వ అధ్యాయం 10లో మనం క్రొత్త సృష్టి అని చదివాం కదా. దీనికి సహాయకరంగా మరొక వచనం చదువు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచుండగా. ఓకే, ఇది మీరు నేను విన్నారు కదా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, 1:4:1 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఈ 4వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం. ఓకే, ఇది వాస్తవంగా మన పక్షంలో నెరవేరింది. మీరు వినండి, మన పక్షంలో ఇది నెరవేరింది. ఎందుకంటే దేవుడు ప్రక్కన మనుషుడు అనే క్రొత్త సృష్టి ఏదైతే ఉందో, దేవుడు ప్రక్కకి వెళ్ళి ఒక మనుషుడు వెళ్ళి కూర్చోవాలి. ఆ మనుషుడు అనే జాబితాలో దేవుడు ఎవరిని పెట్టాడంటే విశ్వాసులమైన మనలను పెట్టాడు అన్నమాట. అందుకనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనం చదువుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. సువార్త ప్రకటింపబడెను, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే సంపూర్తి అయి ఉన్నను చేసినట్టు అనుసరించి ఓకే, మీరు జూములో జాయిన్ అయ్యారే ఉదయకాలం, ఈ మాట చెప్పాను. ఈ మాట జాయిన్ అవ్వలేదా? అయితే మీరు మరి ఆడియో వినండి తర్వాత. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మార్నింగ్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనిస్తున్నాం, ఇశ్రాయేలీలకు విశ్రాంతిని ఎలా చెప్పాడు, విశ్వాసులకు విశ్రాంతి ఎలా చెప్పాడు. ఈ మార్నింగ్ జూమ్ కూడికలో మనం విన్నాం. ఇశ్రాయేలుల విశ్రాంతి ఎలా చెప్పాడంటే సబ్బాతు విశ్రాంతి దినం చెప్పి మీరు విశ్రాంతిలో ప్రవేశించండి అన్నాడు. మన విశ్రాంతి ఎలా చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడని చెప్పి మన విశ్రాంతిలో ప్రవేశించమన్నాడు. సింపుల్గా ఇలా చెప్పుకుందాం. ఇశ్రాయేలీలను ఏమన్నాడంటే సృష్టి ముగించబడిన తర్వాత వచ్చిన విశ్రాంతి చెప్పి విశ్రాంతిలో ప్రవేశించండి అన్నాడు. మన విశ్రాంతిని ఏమన్నాడంటే విమోచన కార్యం ముగించబడి ఆయన ప్రవేశించిన
విశ్రాంతిలోనికి ప్రవేశించమని చెప్పాడు. ఏది సాధ్యమైంది? మందే సాధ్యమైంది. వాళ్ళు సాధ్యం కాలేదు. ఎందుకు వాళ్ళకి సాధ్యం కాలేదంటే, సృష్టి ముగించబడింది అనే పాయింట్ని ఆదాము ఎప్పుడైతే చెమట ఆదాము ద్వారా స్టార్ట్ అయిందో, తిరిగి రాత్రి మనం విన్నట్లుగా కంప్లీటెడ్ వర్క్ డిస్టర్బ్ అయింది. అందువల్ల 7th డే అనే డే ఆఫ్ రెస్ట్ని చూపించి మీరు రెస్ట్లోకి వెళ్ళండి అనే రెస్ట్లోనికి ఇశ్రాయేల్ వెళ్ళలేకపోయారు. కానీ మనకు 7th డే కాన్సెప్ట్ చెప్పకుండా దావీదు గ్రంథంలో నేడు అనే ఒక దినం గురించి 2వ కీర్తన 7వ వచనం. నేడు అనే అంటే వాళ్ళకి 7th డే చెప్పి రెస్ట్లోకి వెళ్ళమన్నాడు, మనకేమో నేడు అనే దినం చెప్పి రెస్ట్లోకి వెళ్ళమన్నాడు. నేను రాత్రి చెప్పే కదా, పిల్లోడు పుడితే ఎక్కడ ఉంటాడు? మన ఒళ్ళో ఉంటాడు పిల్లోడు పుడితే. దేవుడికి పుడితే ఎక్కడున్నాడు? ఆయన కుడివైపున ఉన్నాడు. అదే మాట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడో అక్కడి నుంచి నేడు అనే టైం స్టార్ట్ అయింది. నేడు అది 7th డే, ఇది టుడే. అది 7th డే, ఇది టుడే. నేడు హాయోమ్ విన్నాం కదా, హాయోమ్ 61 సంఖ్య 61 విన్నారు మీరు? హాయోమ్ అనే దాన్ని విన్నారా? ఓకే, 61 అనే సంఖ్య జూమ్లో కూడా చెప్పాను నేను. రాత్రి కుంచనపల్లిలో చెప్పి మార్నింగ్ మళ్ళీ ఆ రోజు జూమ్లో కూడా చెప్పాను. హాయోమ్ అంటే హే యోద్ వావ్ మేమ్ 4 అక్షరాలు. హాయోమ్ అంటే 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. హితవత్సరం, దానినే కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? నేడు అనే సమయం. అలాగైతే వాళ్ళకి 7th డే చెప్పి వాళ్ళని రెస్ట్లోకి వెళ్ళమన్నాడు, మనకు నేడు అనే సమయం చెప్పి మనల్ని రెస్ట్లోకి వెళ్ళమన్నాడు. కానీ వాళ్ళు రెస్ట్లోకి వెళ్ళలేకపోయారు. కానీ మనం రెస్ట్లోనికి వెళ్ళాం. మనం రెస్ట్ మీ అందరూ ఈరోజు ఎంత రెస్ట్ని అనుభవించారో నాకు తెలియదు. నేను నిన్న రాత్రి చెప్పినట్లుగా మేబీ మీరు రెస్ట్ని అనుభవించకపోయినా విశ్వాసులు రెస్ట్లోనే ఉన్నారు. ఎందుకంటే విశ్వాసుల పక్షంగా క్రీస్తు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన యూదులకు ప్రతినిధా, క్రైస్తవులకు ప్రతినిధా? దేవుని కుడి పార్శ్వాన క్రైస్తవులకే. క్రిస్టియన్స్ ప్రతినిధి ఆయన, యూదులకు కాదు. క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నారన్నమాట. అంటే వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద రెస్ట్. మనం విశ్రాంతిలోనికి ప్రవేశించాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాస్తవంగా వాళ్ళు విశ్రమించలేదు, కానీ విశ్వాసులు విశ్రమించారు. రాబోయే రోజుల్లో మన ప్రక్కన ఇశ్రాయేలీలు కూర్చుంటారు. అంటే ఇప్పుడు మనం దేవుని కుడివైపు కూర్చున్నాం కదా, అంటే దేవుని యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశిస్తామనే వాగ్దానం ఇది. సెకండ్ పాయింట్, మనకిచ్చిన విశ్రాంతిలో వారు ప్రవేశిస్తారనే వాగ్దానం. ఇది ఎలా చెప్పాడంటే, మన ఎడల చూపబడిన కరుణను బట్టి వారు కరుణించబడతారు. మన ఎడల చూపబడిన కరుణ ఏంటి? హీ ప్రిపేర్డ్ రెస్ట్ ఫర్ అస్. మనకిచ్చిన రెస్ట్లో వాళ్ళు ప్రవేశిస్తారు. ఓకేనా? చిన్న చిన్న మీకు సూచన చెప్తాను, ఇది మీరు ప్రతిరోజు ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ రోజు కానీ ఫుల్ రెస్ట్లో ఉన్నారనుకోండి, ఆ రోజులో ఏదో ఒక టైంలో మీ ఇంట్లోకి ఇశ్రాయేలీయుడు వస్తాడు. ఎట్లా వస్తాడంటే, ఇశ్రాయేలు కొరకు మీరు ఏదో ఒక ప్రవచన మాటైనా నోటితో పలుకుతారు, ప్రవచనాత్మక భాషలు దేవునితో పలుకుతారు, లేదా ప్రేయర్ అన్నా చేస్తారు, పాట అన్నా పాడతారు, థాట్స్ అన్నా వస్తాయి. ఏ టైంలో అయినా రావచ్చు ఇశ్రాయేలుడు మీ ఇంటికి. ఈ రోజంతా మీరు రెస్ట్లో ఉండండి, మీ రెస్ట్లోనికి వాళ్ళు వస్తారనే వాగ్దానం నెరవేరుతారు. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఇప్పుడు వర్తమానాన్ని విందాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 34 చదువుతాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 34 వచ్చింది చదవండి. సాగినప్పుడు నెక్స్ట్, ఆ మందసం సాగినప్పుడు మోషే ఏమంటున్నాడు? యెహోవా లెమ్మో, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, పారిపోదురుగాక. నేను ఈ మాట చూడండి. అది నిలిచినప్పుడు అతడు ఎలా అంటున్నాడు? యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్ము. కదండి,
ఒకప్పుడు ఆయన ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాడు. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయులందరూ అరణ్యంలో ఉంటే అరణ్యంలో వారి క్యాంప్ మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉందే, ఆ ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన వారి మధ్య నివసించాడు అనేటట్టు మనం ఆలోచించాం. యోహాను 1:14 కూడా ఆ వాక్యము కృప శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో ఏముందంటే యాజ్ ఎ టబర్నికల్, అంటే ఇశ్రాయేలు గుడారాల మధ్యలో ఆనాడు టబర్నికల్ టెంట్ ఎట్లా ఉందో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు కోరిక ఏంటంటే ఇశ్రాయేలు వేవేల మధ్యకు నువ్వు మరలా రావాలి. ఇశ్రాయేలీలు మధ్యలోనికి ఆయన రావాలంటే ఇశ్రాయేలీలు విశ్రమించాలి. ఇశ్రాయేలీలు విశ్రమించాలంటే నువ్వు విశ్రమించాలి. దేవుని కుడిపార్శాన నువ్వు కూర్చున్నావు, నీ కుడిపార్శాన్ని ఇశ్రాయేలీయుడు కూర్చున్నాడు. ఇప్పుడు మనం అంటున్నాం నా కుడి వైపున కూర్చున్న ఇశ్రాయేలీల వేవేల మధ్యకు నువ్వు రమ్ము అని పిలుస్తున్నావు. ఇది ఒక అద్భుతమైన ప్రవచనం. మీరు దీన్ని ప్రార్థన చేయండి. ఈ గ్రహింపు దేవుడు మీకు కూడా ఇస్తే స్తుతించండి. ఓకేనా? మనమందరం ఎవరమంటే వేవేల దూతల యొద్దకు వచ్చిన వారం. అది మనకు ఎలాగ తెలుసు? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంది. వేవేల దూతలకు దగ్గరకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తానికి వచ్చాం. ఇంకా చెప్పాలంటే వేవేల దూతల యొద్దకు వచ్చామని అక్కడ చెప్పాడు. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేవేల ఇశ్రాయేలు మధ్యలోనికి రమ్ము అనే మాట చూస్తుంది. మరి ఎవరు ఈ వేవేల ఇశ్రాయేలీలు? ఈ వేవేల ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే మనకు దేవుడు అనుగ్రహించిన విశ్రాంతిలో నుంచి వచ్చారు. చిన్న మాట చెప్తాను. ఇశ్రాయేలీలను దేవుడు ఏమన్నాడంటే, అదిగో ఇందాక ఆంటీ ప్రార్థన చేశారు, అది నేను మార్నింగ్ కూడా ఆ మాట చెప్పలేదు కానీ ఆంటీ చెప్పారు ఇందాక ప్రార్థన. ఆదాముకి దేవుడు ఇచ్చాడే ఆ విశ్రాంతిలోనికి వెళ్ళండి అని ఇశ్రాయేలీలు చెప్పాడు. మన వైపు చూపిస్తూ క్రీస్తు ప్రవేశించాడే ఆ విశ్రాంతిలోకి ప్రవేశించమని చెప్పాడు. అంటే మంచి మొక్క మన కొరకు ఏం చేశాడు? దాచిపెట్టి వాళ్ళకి ఓల్డ్ పీస్ ఇచ్చాడు. మీరు అదిగో ఆదాము ప్రవేశించాడే ఆ విశ్రాంతిలోకి వెళ్ళండి అని వాళ్ళకి చెప్పాడు. మనకేమో క్రీస్తు ప్రవేశించాడే ఆ విశ్రాంతిలోకి వెళ్ళండి అని మనకు చెప్పాడు. వాళ్ళు ప్రవేశించలేకపోయారు, మనం ప్రవేశించాం. ఇప్పుడు ఏం చెప్తాడు చెప్పండి? బర్నబా ప్రవేశించాడే ఆ విశ్రాంతిలోకి వెళ్ళమని చెప్తాడు ఇశ్రాయేలు. సంజుపాలు ప్రవేశించాడే ఆ విశ్రాంతిలోకి వెళ్ళండి అని చెప్తాడు వాళ్ళకి. లాజరు ఉన్నాడే భోజనానికి కూర్చున్న వారిలో యేసుప్రభు పక్కన ఆ విశ్రాంతిలోకి వెళ్ళమని చెప్తాడు. హల్లెలూయా. ఇది చెప్పేటప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం అందరూ చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం. బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. నెక్స్ట్ లాజరస్ గారు ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు ప్రక్కన కూర్చున్నాడు కదండి. అంటే ఎలాగా? ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. ఇప్పుడు చూడండి యేసు ప్రభు ఏం చేస్తున్నారు? యోహాను సువార్త 11వ అధ్యాయం 12 మరునాడు హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకి వస్తున్నాడు. బాగా చెప్పండి, యేసు ప్రభు ఎక్కడికి వస్తున్నాడు? కాదు, ఇశ్రాయేల్ వేవేల మధ్యకి వస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ వేవేల మధ్యలో ఉండే సిటీ ఏది? యెరూషలేం. సో ఇశ్రాయేల్ వేవేల మధ్యకు యేసు ప్రభు రావాలంటే మన లాజరస్ అన్న ఎక్కడ కూర్చోవాలో? విశ్రాంతిలో కూర్చోవాలి. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం లాజర్లు. మనం ఎప్పుడైతే దేవుని విశ్రాంతిలో కూర్చున్నామో అప్పుడు యేసుక్రీస్తు యెరూషలేముకు వస్తున్నాడు అనే మాట జరిగింది. ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా. ఇక మేఘం కదిలిద్దా? కదలదా? అసలు ఇది ఎంతకాలం నుంచి ప్రయాణం? ఐగుప్తులో నుండి వారు బయలుదేరినప్పటి నుంచి మేఘం మూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు వెళ్ళి మేఘం దగ్గర మైక్ పెట్టి నీ ప్రయాణం అయిందంటే ఇంకా అవ్వలేదంటది. ఎందుకంటే ఇశ్రాయేల్ ఆ దేశంలోకి రావాలి, వారు యెరూషలేము నుంచి పరిపాలన స్టార్ట్ చేయాలి. ఇంక మేఘం అక్కడితో ఆగిపోద్ది. మేఘం సాగినంతకాలం
మందసం సాగినంతకాలం, ఇశ్రాయేలీయులు సాగినంతకాలం యెహోవాలేమో నీ శత్రువులు చెదిరిపోదురుగాక అన్నారు. కానీ ఒకరోజు ఈ ప్రయాణం ఇంకా ఆగిపోయింది. ఇంకా ఇశ్రాయేల్ ఎక్కడికి ప్రయాణము చేయరు. మనం కూడా అంతే కదా. అసలు ఎక్కడ సెటిల్ అవ్వాలో అప్పుడు దాకా ఏం చేస్తాం, అటుపోతాం ఇటుపోతాం ఇటుపోతాం అటుపోతాం అటుపోతాం ఇటుపోతాం, ఫైనల్గా ఒక చోట సెటిల్. ఇశ్రాయేలీలు ఇప్పుడు దాకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళు ఒకరోజు యెరూషలేములోనికి వస్తారు, ఇంకా అక్కడ సెటిల్ అయిపోతారు. ఇంకా మేఘం కదలదు, మందసం కదలదు, ఇశ్రాయేల్ కదలరు. అది రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలీలకు త్రోవ చూపాలి. ఇశ్రాయేలీలకు త్రోవ చూపటం అంటే ఏంటంటే ఇశ్రాయేలీలకు విశ్రాంతిని విచారించాలి. అది మీరు ఎలా చేయగలరంటే మీరు విశ్రమిస్తే. హల్లెలూయా. మీకు అర్థమైంది? ఇప్పుడు 2 విషయాలు గమనించండి. ఆదాము ప్రవేశించాడు, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించండి అని ఇశ్రాయేలీలతో చెప్పాడు. ఓకే. మనల్నేమో యేసు ప్రభు ప్రవేశించాడు, ఆ విశ్రాంతిలో ప్రవేశించమని చెప్పాడు. నిరసిస్తున్న పార్టీ చెప్పు. ఇప్పుడే మనల్ని ఏమంటున్నాడు? ఏంటో వినపట్లేదు. అది ఉమ్మక్క చెప్పాలి. అక్కేం చెప్పాలా? లాజరు ప్రవేశించాడే, ఆ విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్పాలి. చెప్పిందా? ఛాన్స్ పోయింది. మనం ప్రవేశించిన విశ్రాంతిలోకి వారిని ప్రవేశించమని చెప్పే రోజుల దగ్గరలో మనం ఉన్నాం. అప్పుడు మనం రోజు ఏ పండుగ చేయాలా? చెయ్యాలి కదా. అసలు ఈ ప్రాఫిటిక్ మెసేజ్ కుంచినపల్లిలో 3వ రోజు రాత్రి ప్రతిరోజు మీరు ఒక పండగ చేయండి అని ప్రభు మనతో మాట్లాడాడు. ఆర్సీసీలో ఏం చెప్పాడు? 8th డే సెలబ్రేషన్ అన్నాడు. ప్రతిరోజు మీరు 8వ దినాన్ని సెలబ్రేట్ చేయండి అని చెప్పి. మీరు చూడండి, కార్తీక మాసం అంటే హిందువులు గమనిస్తే స్త్రీలు ఏం చేస్తారు కార్తీక మాసం? వాళ్ళ నిష్ట చూడండి. మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? అసలు ఈ దినాలన్నిట్లో ప్రతిరోజు మీరు పండుగ చేయండి. లేదా పొద్దున కూడా నేను జూమ్లో చెప్పే, వినాయక చవితి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మార్కెట్కి పోతారు, అవన్నీ తెస్తారు సరుకులు. ఆ ఇల్లంతా ఆ సరుకులతో ఉంటుంది. మన ఇంటికి వస్తే పులిపిండి కొంచెం కూడా ఉండకూడదు. అదే ప్రతిరోజు చేయటం అంటే. విశ్రాంతిని ఆచరించడం అంటే ఏంటంటే పులిసిన పిండి కొంచెం కూడా ఉండకూడదు. గలతీ 5:9 పులి అని రొట్టెతో పండుగ చెప్పండి ఆచరింతము కదా. దైవ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. క్రిస్మస్ పండుగ అందరూ చేస్తున్నారు కానీ ఈ పండుగ మాత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతారా? 8వ వచనం చదవండి. దుర్మార్గత దుష్టత్వాన్ని పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరించము. ఒకసారి ఇలా చూడండి. ఈ పండుగ కావలసిన సరుకులు పులి అని పిండి, పులి అని పిండి, పులి అని పిండి. 3 చెప్పాడు. 4వ ఐటమ్ ఏంటి? పులి అని పిండి. అంటే కొంచెం కూడా పులిపిండి వద్దు అని చెప్పి. దీని గలతీ 5:9లో కూడా పులిపిండి అన్నాడు. కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39లో అన్నాడు, అతడు వెనుక తీసిన ఎడల అన్నాడు. కదండి. పులిసిన పిండి ఎప్పుడు వస్తుంది? వెనుక తీస్తే, అంటే తడువు చేస్తే, ఆలస్యం చేస్తే, జాగు చేస్తే. ఇశ్రాయేల్ ఆ రోజు ఐగుప్తులోంచి వచ్చినప్పుడు వారు తడవు చేయలేకపోయారు కనుక వారి పిండి పులి లేదనే మాట చేస్తాం. ఈరోజు మనం ఇంక వెనక్కి తీయకూడదు, ఇక జాగు ఉందని అనుకోకూడదు, ఇక ఆలస్యం ఉందని అనుకోకూడదు, ఇక తడువు ఉందని అనుకోకూడదు. అట్లా అనుకుంటే మన దగ్గర పులిపిండి ఉంటుంది, మన ఇంటిలో ఆ పండుగ జరగదు అనమాట. అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. డైలీ వెదర్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ రెస్ట్ ఆర్ నాట్ అనేది, మీలో పులిపిండి ఉంటే రెస్ట్ అని పండుగ చేయలేం, కానీ పులి అని పిండి ఉంటే మాత్రం రెస్ట్ని ఆచరించు. హల్లెలూయా. పులి అని పిండిని ఆచరించే కృపదేవుడు మీకు దయచేయను కాదు. పులి అని పిండితో ఆచరించే పండుగ ఏది? విశ్రాంతి అనే పండుగ. ఈ రెస్ట్ అనే పండుగను మనం ఎప్పుడైతే ఆచరిస్తున్నామో అప్పుడు మనం యేసు యెరూషలేముకు వస్తున్నాడు అనే ఆ సౌండ్ వింటాం అన్నమాట. బోర, ఆ బోర వింటాం. యేసు యెరూషలేముకు వస్తున్నాడు అంటే ఎక్కడికి వస్తున్నాడు? ఇశ్రాయేలు దేవేల మధ్యలోకి వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇలా చెప్తాను.
యాంటీ క్రైస్ట్ ఇశ్రాయేలీయుడా, ఇశ్రాయేలీయుడు కానివాడా? యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఇశ్రాయేలీయుడేనా? ఇశ్రాయేలీయుడు. క్రీస్తు విరోధి ఇశ్రాయేలీయుడే అని మనం నమ్ముదాం. ఎందుకంటే క్రీస్తు విరోధి గురించి రాసిన కంటెక్స్ట్ లో, ఓల్డ్ టెస్టిమెంట్ లో, వారు తాము పితరులు ఎరగని దేవుణ్ణి ఇతడు పరిచయం చేస్తాడు అనమాట. అంటే పితరులు ఎవరు ఆరాధించిన ఒక దేవతను మరి ఇతడు పరిచయం చేస్తాడు. పితరులు అనే మాట అక్కడ చెప్పాడంటే ఖచ్చితంగా ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అతడు ఒక ఇశ్రాయేలీయుడు. ఇంకా మనం ఎలా మాట్లాడుకోవాలంటే అసలు యేసుప్రభుని నమ్మేసిన యోధ ఎవరు? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు, 12 మంది శిష్యుల్లో ఒకడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు విరోధంగా లేచిన ఈ యాంటీ క్రైస్ట్ కూడా ఎవడు? వీడు కూడా 12 గోత్రాలు ఒక గోత్రం నుండి వస్తుంది. కాబట్టి ఇతడు ఇశ్రాయేలీయుడు. ఈ ఇశ్రాయేలీయుడును ఫేక్ ఇజ్రాయేలా, ట్రూ ఇజ్రాయేల్ అని ఎట్లా కనిపెట్టాలి? పర్లేదు, రికార్డ్ అవుతుంది తర్వాత. ఈ ఇశ్రాయేలీయుడిని వెదర్ ఫేక్ ఆర్ ట్రూ అనేది మనం కనిపెట్టాలన్నమాట. సో ఎలా కనిపెడతాం అనేది ఇప్పుడు పాయింట్. ఓకేనా? ఇప్పుడు మనం 2 ఇశ్రాయేలీల గురించి మాట్లాడుకున్నాం. అందరూ వినండి జాగ్రత్తగా. 2 ఇశ్రాయేలీలు. ఒక ఇశ్రాయేల్ ఎవరు? 7వ దినం చూపించి విశ్రాంతిలో ప్రవేశించి అని చెప్పిన ఇశ్రాయేలీ. ఇంకో ఇశ్రాయేలీలు ఎవరు చెప్పండి? మీరు చెప్పాలి. మరి నేను చెప్పిన తర్వాత విన్నట్టుగా ఉన్నారు మీరు, మరి మీరు చెప్పట్లేదని మీరు వినలేదని అర్థం. యేసు ప్రభు వచ్చే ఇశ్రాయేలీలు ఉన్నారే, వేవేల మధ్యకి వస్తాడు. ఆ ఇశ్రాయేలీలు ఎవరు? ఏం సార్? మనలను చూపించి విశ్రాంతిలోకి ప్రవేశించమని చెప్పి ఇశ్రాయేలు. అర్థమైంది ఈ పాయింట్? అర్థం అవ్వలేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి నేను. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ప్రసాద్ అన్న అర్థం అవ్వలేదా? చారు నీకు అర్థమైందా? ఏ శాస్త్ర రహేతను గజ్జరా శాస్త్రిలాగా. నేను 3 గురించి చెప్పాను మీకు. 1 7వ దినం చూపించి ప్రవేశించమన్న ఇశ్రాయేలీలు. 2 క్రీస్తును చూపించి ప్రవేశించమన్న విశ్వాసులు. 3 విశ్వాసిని చూపించి ప్రవేశించమన్న ఇశ్రాయేలు. ఇదే కదా ఎంతవరకు చెప్పాను. ఇది చెప్పాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్, ఓకే. ఇప్పుడు 2 ఇశ్రాయేలీలు ఉన్నారు ఈ 3 ముక్కల్లో, ఈ 3 పాయింట్లో. ఎవరు ఈ 2 ఇశ్రాయేలీలు? 1 7వ దినాన్ని చూపించి ప్రవేశించమన్న ఇశ్రాయేలీలు 1. 2 మనలను చూపించి ప్రవేశించమన్న ఇశ్రాయేలీలు. ఇప్పుడు ట్రూ ఇజ్రాయేల్ ఎవరు ఈ రెండిట్లో? మనం కాదు, మనల్ని చూపించి ప్రవేశించమన్న ఇశ్రాయేలీలు. ఏం సంజయ్ అన్న, నువ్వు కూడా తప్పిపోయేబెట్టి. మనల్ని చూపించి ప్రవేశించమన్న ఇశ్రాయేలీలు. వాళ్ళ మధ్యలోనికే ప్రభువుని రమ్మని పిలుస్తున్నాడు. వేవేల మధ్యకు రమ్ము. ఆ మధ్యలో ఏముంది? యెరూషలేము ఉంది. అంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటది? మధ్యలో 3వ మందిరం, కట్టబోయే మందిరం ఉంటుంది. ఓకేనా? అయితే ఈ మందిరంలో ఒక ఇశ్రాయేలీయుడు ఉన్నాడు. అది చదువుదాం, మనం ముగించుకుందాం. అందరు రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట చూడండి, వచనం 4. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించి, దాన్ని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకు. ఎవడు వీడు? యాంటీ క్రైస్ట్. దేవుడు అని చెప్పుకుంటాడంటే ఏమని చెప్పుకుంటాడు? క్రీస్తునని చెప్పుకుంటాడు. క్రీస్తునని చెప్పుకుంటాడు. మీరు చెప్పండి, యాంటీ క్రైస్ట్ క్రీస్తునని చెప్పుకోవాలంటే ఇశ్రాయేలీయులు ఫైండ్ అవుట్ చేసే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటి? వాళ్ళు చెక్ చేసే ఫస్ట్ ఐడెంటిఫికేషన్, క్రీస్తు విరోధి వచ్చి నేను క్రీస్తునని చెప్పుకుంటే ఇశ్రాయేలీయుడా కాదని చెక్ చేస్తారు ఫస్ట్. కాబట్టి ఖచ్చితంగా వీడు ఇశ్రాయేలీయుడే. రెండవది, వీడు ఆలయంలో కూర్చుంటాడు అన్నాడు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఆలయం లేదు అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ యెరూషలేములో అక్కడ ఆలయం లేదు. కానీ వాడు ఆలయంలో కూర్చుంటాడంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆలయం కడతారు. ఆలయంలో కూర్చుంటాడు. ఈ ఆలయం ఎక్కడ ఉంటుంది? యెరూషలేములో ఉంటుంది. వాళ్ళ ప్రార్థన ఏంటి? ఇశ్రాయేలు వేవేల మధ్యకు రమ్ము. వాడు కూడా మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. కాబట్టి వాడు వీడే
అతడే క్రీస్తు అనుకుంటారు వాళ్ళు. అయితే వాడు క్రీస్తు కాదని మనకు ఎట్లా తెలుస్తుంది? వాడు క్రీస్తు కాదు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇతడు ఇశ్రాయేలీయుడు అని వారు నమ్ముతున్నారు కదా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, వెదర్ హీఈస్ ట్రూలీ ఇజ్రాయేల్ ఆర్ నాట్, నిజమైన ఇశ్రాయేలీయుడా కాదని చెక్ చేయాలి. అప్పుడు ఎలా తెలుస్తుంది నిజమైన ఇశ్రాయేలుడికి కానివాడికి ఎలాగంటే తేడా? నిజమైన ఇశ్రాయేల్కి ఏం చెప్పాడంటే, మనలను ప్రవేశించమన్నాడే ఆ విశ్రాంతిని గురించి చెప్పాడు. ఆ ఇశ్రాయేల్, ఫేక్ ఇశ్రాయేల్కి ఏం చెప్పాడు? ఫేక్ అంటున్నాను. ఆ ఇశ్రాయేల్కి ఏం చెప్పాడు? 7th డే చూపించి ప్రవేశించమంటాడు. ఇప్పుడు వీడు 7th డేని హైలైట్ చేశాడంటే వీడు దొరికిపోతాడు. కానీ వీడు 7th డేని హైలైట్ చేస్తాడు. ఎందుకంటే వీడికి ఏం తెలీదు? ఈ రెస్ట్ గురించి తెలీదు. కానీ దేవుడు కృప చూపించి మన మీదకి వచ్చాడే దేవుని ఆత్మ, అదే పరిశుద్ధాత్మ ద్వారా ఇశ్రాయేల్కి రెస్ట్ను పరిచయం చేస్తాడు. పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు వీడు నిజమైన ఇశ్రాయేలుడు కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతాను. మనం ఆగస్టు నెలలోకి వచ్చాం. వాడు బయలుపరచబడడానికి సమీపంగా ఉన్నాడు. వాడు ఎలా బయలుపరచబడతాడు? వాడిని క్రీస్తు అని వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఈ ఇన్ఫర్మేషన్ దేవుడు మనకు మరుగు చేయలేదు ఇప్పుడు ఆగస్టు నెలలో. అది అందుని బట్టి మీరు దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి, ఈ కాన్సెప్ట్ ఉండదు. మీకు ఇన్ జనరల్గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, వాళ్ళందరూ అతన్నే క్రీస్తు అని నమ్ముతారు, కొంతకాలానికి అతడు క్రీస్తు విరోధని కనుగొంటారని ఉంటుంది. కానీ బట్ బేస్డ్ ఆన్ విచ్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఉండదు. అందుకు మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. బేస్డ్ ఆన్ విచ్ కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు. చివరిగా చదువుతాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. చాలు. నతనీయేలు చూసి ఏమన్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు కదా. యేసు ప్రభు ఆ మాట ఎందుకు అన్నారు అనేది ఆలోచిద్దాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చారు, వాళ్ళు మనల్ని చూస్తున్నారు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఫస్ట్ వాళ్ళు వందనాలు చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏదో ఆలోచనలు ఉన్నారు, ఎక్కడో ఆలోచిస్తున్నారు. మనం ఇంకేం చేస్తాం? హలో, బాగున్నా, వందనాలు, బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడుగుతా. అన్న బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు అంటాడు. కానీ అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఫస్ట్ వాళ్ళు వందనాలు చెప్పాలి. మనం ఎలాగ అడిగామో వాళ్ళు ఫస్ట్ అడగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగూ నతనీయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు నిజముగా ఇశ్రాయేలుడు, యు ఆర్ ద క్రైస్ట్ అని చెప్పాలి. నువ్వు నిజమైన ఇశ్రాయేలు అని చెప్పాలి. ఎవరు? నతనీయేలు. ఈ డైలాగ్ యేసు ప్రభు అవతల ప్రక్క నుంచి నతనీయేలుకి వేసాడు. రేపొద్దున ఇశ్రాయేలీలందరూ కలిసి యాంటీ క్రైస్ట్ని చూసి, నీవు నిజముగా ఇశ్రాయేలుడు అంటారు. అర్థమైందా? కానీ మనం అప్పుడు పైన ఉంటాం అన్నమాట. ఆ టైంకి ప్రకటన 4:1 ప్రకారం ఇక మీదట జరగవలసిన సంగతులను నేను ఇక్కడ చూపిస్తాను, వచ్చి కూర్చోమంటాడు. మనం వెళ్ళిపోతాం పైకి. మనం చూసి ఆ క్రీస్తు విరోధిని వారు చూపించి, నువ్వు నిజముగా ఇశ్రాయేలుడు అనగానే మనం ఏసాడు రా పప్పులో కాలేడు అనుకుంటాం మనం అక్కడ. అంటే వాళ్ళందరూ కూడా నిజమైన ఇశ్రాయేలు కనుగొనలేకపోతున్నారు. నిజమైన ఇశ్రాయేలుడు ఎవరు? సంఘం అనుభవించిన విశ్రాంతి ఉందే, ఆ విశ్రాంతి గురించి ఎరిగిన వాడు ఆ విశ్రాంతిలోనికి వెళ్ళమని చెప్పేవాడు, అతడు నిజమైన ఇశ్రాయేల్ నాయకుడు అన్నమాట. కాబట్టి రేపొద్దుట నిజమైన ఇశ్రాయేలీయుడు ఎవరో వారు కనుగొనలేకపోతున్నారు. యేసుప్రభు మాత్రం నతనీయేలు చూసి అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలు అన్నాడు. అలా అన్న తర్వాత నతనీయేలు గారు ఏమన్నారు చూడండి, వచ్చిన 50 లేదా వచ్చిన 49. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఏమంటున్నాడు? ఇప్పుడు ఈయనకి ఎలిగింది బుర్రా. ఓకే, ఎలిగి ఏమంటున్నాడు? నువ్వు ఇశ్రాయేలు రాజువి, నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు. అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, నేను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూశాను అని అనక ముందే నువ్వు నిజమైన ఇశ్రాయేలు అంటాడేమో అని చూశాడు. కానీ అనలేదు.
ఎందుకు అనలేదంటే దేవుడు మొదటి రాకడలో వారి కన్నులు మూసాడు. ఎందుకు మూసాడు? మన ద్వారా వారి కన్నులు తెరివిద్దామని. అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. మన కన్నులు ఎవరు తెరిచారు? యేసు ప్రభు తెరిచాడు. మనకేం చెప్పాడు? ఇదిగో నేను మీ కళ్ళు తెరిచాను కదా, మీరు వెళ్ళండి వారి కన్నులు తెరవండి అని. ఇశ్రాయేలు కన్నులు తెరిచే కృప దేవుడు మనకిచ్చాడు. ఇశ్రాయేలు కన్నులు తెరవాల్సిన మనం ఇప్పుడు గుడ్డోళ్ళకి తిరిగితే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకేం తెలుసు, ఆయన అప్పుడే వచ్చేస్తాడా అనేటట్టుగా మనకి ఇప్పుడు కొంచెం కదండి. మీరు వింటున్నారా? చాలా మంది కంటి ఆపరేషన్ చేయించుకుంటున్నారు కదా. మనకు కూడా ప్రభు కనికరించి ఈ వర్తమానం ద్వారా కంటి ఆపరేషన్ చేయండి. మన కన్నులు సరిగ్గా కనబడుగాక, నిజం కనపడాలి. మనము ఆ దినము సమీపించుట చూడాలి. ఎందుకంటే కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళ డాక్టర్ గారు మనతో మాట్లాడుతూ, అవే ఇక్కడ మంచి హాస్పిటల్ ఎక్కడ ఉందో, నా కళ్ళు కొంచెం బాగాలేదు అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏం మాట్లాడుతుందా, నువ్వు నా కళ్ళు బాగు చేస్తావు, నేను నీ దగ్గరికి వస్తే కళ్ళు సరిగ్గా కనపట్లేదు, ఈ మంచి హాస్పిటల్ ఏదని అడిగితే ఏం చేస్తావు? కిందకి ఫోన్ కొడతాం, ఎక్కడ ఉన్నావు అని అడుగుతాం, మనం తీసుకొచ్చినాడు, కింద రా, పైకి రా, తీసుకెళ్ళిపోనాను అంటే. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఇశ్రాయేలు కన్నులు తెరవడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, కానీ మనం కన్నులు మూసుకొని పోయి ఉన్నాం అన్నమాట. మనకు అర్థం అవట్లేదు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వస్తాడని కొంతమంది అనుకుంటున్నారు. సార్దీస్ సంఘంలో ఉన్నారు కొంతమంది, ఫిలదెల్ఫియా సంఘంలో లేరు చాలా మంది. కానీ దావీదు తాళపు చెవి కలిగి, ఎవడు వేయలేకుండా మూయవాడు, ఎవడు మూయలేకుండా వేయవాడైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు కదా. తాళపు చెవి ఉందంటే అర్థం ఏంటంటే హీ కెన్ ఓపెన్ ఆల్ సీక్రెట్స్ అనమాట. దేవుడు అన్ని మర్మాలు మనకు విప్పుతాడు. మీరు ఆలోచిస్తే ఇప్పుడు మన ఇశ్రాయేలు కన్నులు తెరవాలి. నతనయేలు యేసు ప్రభుని అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఇశ్రాయేలు రాజు అంటే, వెంటనే ప్రభు ఏమన్నారు? 51 మరియు ఆయన ఆకాశం తెరవబట్టియు ఎక్కుటయు దిగుటయు చూతురని అంటే ఇప్పుడు ఇలా చెప్పాడు అనమాట. మీరు ఇలా చూడండి, ఇశ్రాయేలీయులారా, మీరు ఆకాశం తెరవబట్టం, దేవుని దూతలు ఎక్కుచూ దిగటం మీరు చూస్తారన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు డైరెక్ట్ గా నిజమైన మెస్సియాని చూడరు. ఫస్ట్ వాళ్ళు మొట్టమొదటి చూసే దృశ్యం ఏంటంటే సంఘాన్ని చూస్తారు. అంటే చర్చ్ ఎక్స్పీరియన్స్ చేసిన రెస్ట్ ఏంటో తెలుసుకుంటారు వాళ్ళు. చర్చ్ ఎక్స్పీరియన్స్ చేసిన రెస్ట్ ని ఒక్క మాటలో చెప్పాలంటే ఏమనొచ్చు? దేవదూతల పరిచర్ని ఎక్స్పీరియన్స్ చేశారు. వేవేల ఇశ్రాయేలుకి ఏం చెప్తాడంటే, వేవేల దూతల పరిచర్య పొందిన ఒక జనాంగం ఈ భూమి మీద ఉండేది కొంతకాలం క్రితం, వాళ్ళు ఇప్పుడు ఎత్తబడ్డారు అని చెప్తాడు అన్నమాట. అంటే ఇశ్రాయేలీయులారా, మీరు నిజమైన మెస్సియాని ఎట్లా కనుగొంటారంటే, ఆకాశం తెరవబడి ఒక నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటం మీ తండ్రి అయిన యాకోబు చూశాడే, అలా మీ అందరికీ నేను ఒక జనాంగాన్ని చూపిస్తాను. ఆ జనాంగం వేవేల దూతల పరిచర్య అనుభవించిన జనం. మీరు ఆ జనాంగాన్ని చూస్తే ఆ జనము ఏ విశ్రాంతిలో ప్రవేశించిందో మీరు అదే రెస్ట్లోకి వెళ్ళండి. వారు అనుభవించిన జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఉందే, ఆ జస్టిఫికేషన్ బై ఫెయిత్ వల్లే మనం నీతిమంతులు అవుతాం, అది మీరు నమ్మండి అని వారికి చెప్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు విరోధి అనేవాడు ఎలా బయటపడతాడంటే, వాడు నిజమైన ఇశ్రాయేలుడు కాదు. నిజమైన ఇశ్రాయేలుడు కాదంటే మనం ఏమనుకుంటాం? వాడు ఆధార్ కార్డు తప్పు, వాడు ఫేక్ ఐడెంటిటీతో వస్తాడు అనుకుంటాం. వాడు ఫేక్ ఐడెంటిటీ కాదు, వాడు చూపిస్తాడు ట్రూలీ ఐఎమ్ ఇజ్రాయేల్ అని చూపిస్తాడు, నేను ఇజ్రాయెల్ సిటిజన్ అని చూపిస్తాడు. కానీ నిజమైన ఇశ్రాయేల్ కనుక్కునే విధానం ఎలాగూ? 7th డేలో వెళ్ళమన్న ఇశ్రాయేలా, నేడు అనబడు సమయంలోకి వెళ్ళమన్నా ఇశ్రాయేలా? ఓకే, దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, చివరి మాట. నా టైం అయింది, అందుకని లాస్ట్ ఇది ఒక్కటే చెప్పి ముగిస్తాను. ఇప్పుడు 7th డే గురించి ఎక్కడ చెప్పాడు? ఉదయం నేను జూమ్లో చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. మార్నింగ్ జూమ్ మిస్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా ఆడియో ఏదోలా సంపాదించారు, ఖచ్చితంగా వినాలి. ఆది కాండంలో ఆయన తన కార్యములు ముగించి విశ్రమించాడు. ఆ చోటుననే అంటే సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం 14వ అధ్యాయంలో అన్నాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశించారు. నా వైపు చూడండి. నెక్స్ట్ మన గురించి చెప్తూ దావీదు గ్రంథంలో నేడు అనబడు సమయం అని చెప్పి 110వ కీర్తనలో
మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడివి. ఇలా చెప్తాను. మోషే గ్రంథం తీసుకున్నాడు, దావీదు గ్రంథం. రెండు గ్రంథాలు, మోషే గ్రంథం, దావీదు గ్రంథం. ఒకటేమో ప్రసంగ గ్రంథం. మోషే గ్రంథాన్ని మనం ఏమనాలి? ప్రసంగం అది. రెండోది పద్య గ్రంథం. ప్రసంగ గ్రంథములు ఏమన్నాడు? 7వ దినం విశ్రాంతి దినం వారు ప్రవేశించరు. కావ్య గ్రంథంకి వచ్చి నేడు విశ్రాంతి దినం విశ్వాసులు ప్రవేశించారన్నాడు. ఆ చోటేమో 7వ దినం విశ్రాంతి దినం ఇశ్రాయేలు ప్రవేశింపరు అన్నాడు. పద్య గ్రంథంలోకి వచ్చినప్పటికి నేడు విశ్రాంతి దినం విశ్వాసులు ప్రవేశించారన్నాడు. ఇప్పుడు మన ప్రసంగ గ్రంథమా పద్య గ్రంథం ఏది ఇష్టపడాలా? పద్య గ్రంథం ఇష్టపడాలి. కానీ మనం ప్రసంగాలు ఎక్కువ ఇష్టపడతాం. ప్రతి ప్రసంగాన్ని పాటలుగా మనము అనుభవించాలి, పాటలు పాడాలి. ఎందుకంటే రేపు పరలోకం వెళ్ళిపోతే అంతా భజనే. పాటలే ఉంటాయా, ఇంకేమైనా ఉంటాయా? ఇంకా అంతా పాటలే. యేసు ప్రభు మన మధ్యలో ఉంటాడు, మనం ఆయన చుట్టూ ఉంటాం, మనం అందరం పాటలు పాడుతూ ఉంటాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం. వాస్తవంగా ఈరోజు ఎజ్రా గ్రంథం 3 కదా మనది, నేను ఎజ్రా 2 కదా. మీరు ఇంటికి వెళ్ళి నాకు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం చదవండి. 20 సంవత్సరాల కంటే పైన ఉన్న వారందరూ కలిసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని పాడుతున్నారంట. 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథం. వాళ్ళు పాడుతుంటుంటే ఆ కోరస్ వస్తుంటుండగా ఇశ్రాయేలు దేవుని మందిరానికి పునాది వేశారు. ఆ కోరస్ పాడుతుంటుంది. ఈ పాటలు పాడుతున్న సమయంలో యవనస్తులు కేకలేస్తా పాడుతున్నారనమాట. ఆ టైంలో అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు ఏడుస్తున్నారన్నమాట. అంటే ఇది ఏ కాలం? వాస్తవంగా ఉదయకాలం జూమ్లో విలాప వాక్యాలు. విలాప వాక్యాల గ్రంథంలో నుంచి ఉదయం మనం విన్నది మాత్రం విలాపం కాదు. అది నేను ఉదయం చెప్పాను. మనం విలాప వాక్యాల్లో ఉన్నాం, కానీ మనం విలాపం కాదు, మనం జనభరితమైన. ఓకేనా? మనం పద్య గ్రంథంలోకి వచ్చాం, కావ్య గ్రంథంలోకి వచ్చాం, కీర్తనల గ్రంథంలోకి వచ్చాం. మీరు ఆలోచిస్తే కీర్తనల గ్రంథములోనే దేవుడు 2 మాటలు చెప్పాడు. నేడు మరియు విశ్వాసుల అందులోనికి వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి రేపు పొద్దుట ఇశ్రాయేలు విశ్రాంతిని వివరించడానికి ఇశ్రాయేలు మధ్యలో ఎత్తి మాట్లాడే గ్రంథం ఏది? దావీదు గ్రంథం. దావీదు గ్రంథమే ఎందుకు ఇశ్రాయేలు మధ్యలో హైలైట్ అయ్యింది అంటే ఇశ్రాయేలు మధ్యలో ఉన్న దావీదు సింహాసనమే కాబట్టి. ఓకేనా? మోషే గ్రంథం ఇంకా మరి దాని మహిమ ఆడ తగ్గిద్ది. ఎందుకంటే మరి మోషే గారు వాళ్ళందరినీ మరి తప్పలేదు. మోషేకి వీళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి మోషే వాళ్ళకి పాత నిబంధన అందించాడు. కానీ కీర్తనాకారుడు దావీదు వారందరినీ పద్య గ్రంథంలో తీసుకొని వచ్చాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరంలోకి తీసుకొచ్చాడు. ఈ తలంపులు మనం వినికిలో దీవించును గాక. ఇందులో చాలా మ్యాటర్ ఉంది. మీరు 1-2-3 సార్లు వినండి. మెసేజ్ నేను అప్లోడ్ చేస్తాను. ఇది లైవ్ అక్కడక్కడ బ్రేక్ అయింది. నేను మళ్ళీ ఇప్పుడే మీకు అప్లోడ్ చేస్తాను. 1 గంటలో మీరు వీలైతే రేపు కానీ ఎప్పుడైనా ఈ మెసేజ్ విని మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు మీకు ప్రతిరోజు ప్రవచన వరము అనుగ్రహించినట్లుగా మీరు సిద్ధంగా ఉండండి. తండ్రి మీకు వందనాలు, అనుగ్రహించిన వాక్యాన్ని మట్టుగా ఉంది. ఇశ్రాయేలు వేవేల మధ్యకు రాబోతున్న క్రీస్తు ప్రభువా మీకు, త్వరలో రానైన యేసు ప్రభువా మీకు, మీరు ఇశ్రాయేలు వేవేల మధ్యలోనికి రాగానే ఆ వేవేల మధ్యలో నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నవాడు ఎలా తేలిపోబోతున్నాడో మీరు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు నామంలో హైదరాబాద్ ఫిలదెల్ఫియా సంఘాన్ని మీరు ప్రేమించి మా మధ్యలోనికి వచ్చి మాట్లాడారు. మీకు ఈ సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నారంటానికి ఆనవాలు మీరు మాతో ప్రవచనాత్మక సందేశాలు మాట్లాడుతున్నారు. చెల్లిస్తూ ఈ సంఘంలో ఉన్న యథార్థమైన యోగ్యులైన నేను హృదయాన్ని బట్టి ప్రేమించి మా ఆత్మీయులందరిని బట్టి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ దినాల్లో ప్రతి దినం విశ్రాంతిని అనుభవిస్తూ ప్రవచన వారం కలిగి కొనసాగ కలుగునుగాక. క్రీస్తు యేసు నామములో స్తుతిస్తున్నాము తండ్రి. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించు. ఫిలెమోను పత్రిక ద్వారా శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలని, ఒనేసిము అనగా సహాయమని, ఆదాము తప్పు చేయడం ద్వారా మనము యేసుక్రీస్తుతో ఉండటమే కాబోలని, మనం ఆయన కుడిపార్శ్వంలో ఉన్నాము కాబట్టి విశ్రాంతిలో ఉన్నామని, అదేవిధంగా వేవేల మధ్యలోనికి ఇజ్రాయేలు కూడా వస్తారని
వారు కూడా విశ్రమిస్తారని, అదేవిధంగా మన కన్నులు యేసుక్రీస్తు తెరిచాడు, వారి కన్నులు మనం తెరవాలని, మనము నేడు అనే సమయంలో ఉన్నామని శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.